ఎన్నెన్ని ఆధారాలు మీకు ఇప్పుడు చూపించుకుంటూ వెళ్తుంటే నాది లోతుగా పోతుందండి, మీరు అర్థం చేసుకోవాలి. ప్రజలకే ఇప్పుడు మీ అందరికైనా నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ప్రజలు మీ అందరు ఇప్పుడు ఇప్పుడు ఒక్క నిమిషం ఆగండి. నేను ఒక ప్రాబ్లం అని వచ్చాను, ఆ ప్రాబ్లం అని వచ్చింది మెయిన్ది అది వెళ్ళకుండా ఒకటొకటి లింక్ వచ్చి దానికి ఒక క్వశ్చన్ అండ్ నేను ఒక ఆన్సర్ చెప్తుంటే ఆన్సర్లో నుంచి ఇంకొకటి అలా వేరే దారి ఉన్నాయండి. ఉన్నాయి సార్, డెఫినెట్ గా ఉన్నాయండి, డెఫినెట్ గా ఉన్నాయి. ఏవండి ఒక్క సెకండ్, నేను దీనికి సమాధానం చెప్తాను. ఇప్పుడు నేను ఇందులో రాస్తారు తప్పుడు వాడు అని కూడా బయటకు వచ్చి చెప్పలేదు. నాకు 10 ఏళ్ళు మించి ఉన్నాను, వెళ్ళిపోయాడు అని చెప్పిన దానికి తర్వాత అతను వచ్చి నా గురించి తప్పుగా మాట్లాడిన తర్వాతే నేను ఇది మాట్లాడాను. అండ్ అతను మాట్లాడాడు కాబట్టి నేను ఏదో తప్పుడు పేర్లు చెప్పలేదు. నేను ఎవరి వల్ల అయితే ఎఫెక్ట్ అయ్యానో ఆ పేర్లు మాత్రమే విత్ ఎవిడెన్సెస్ ఉన్నాయి కాబట్టి నేను రేపొద్దునైనా సరే మాట తప్పకూడదు అన్న దగ్గరే నేను ఆ పేర్లు ఎత్తాను. మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నాయో నేను చెవుల్లో విన్నవి ఇలా చూసి వెళ్ళిపోయినవి నేను ఆ పేర్లు కూడా చెప్పట్లేదు. హర్యానాతో మీకు ఏం ప్రాబ్లం అయింది? మళ్ళీ అదే అండి, ఇప్పుడు ఆధారాలు ఉన్నాయని అడిగారు, ఆధారాలు ఉన్నాయని అడిగారు, ఉన్నాయని అన్నారు. నువ్వు చూసుకోవచ్చు కదా, అతని దగ్గర ఎందుకుంటున్నావు? ఇప్పుడు మీకు ఆడియో కూడా వినిపిస్తాను సార్, ఒక్క నిమిషం సార్. ఇప్పుడు అమ్మాయి ఏమన్నానంటే హర్యానా ఫోన్ చేసి, అంటే ఇట్ ఈస్ నాట్ ద వర్డ్స్ ఆఫ్ హర్యానా, షీ బికేమ్ ద మౌత్ పీస్ ఆఫ్ రాజ్ తరుణ్. ఆమె కాల్ చేసి ఏం చెప్పారంటే, హర్యానా కెన్ అబ్జెక్ట్ దిస్ ఇఫ్ షీ డిడ్ంట్ స్పీక్ దిస్. ఎందుకలా డబ్బులు సంపాదించుకోకుండా ఇంట్లో ఉండిపోతున్నావు, ఎందుకలా తరుణ్ మీద డిపెండ్ అయిపోతున్నావు, వద్దు అన్న మగోడు వెనకాతలు ఎందుకు పడుతున్నావు, నువ్వు ఎందుకు నీ జీవితం చూసుకోకూడదు, అన్నింటిలా కూడా వదిలేస్తే నీ లైఫ్ ఏదో నువ్వు ఎక్స్ప్లోర్ చేయంటే ఈ అమ్మాయి రికార్డింగ్లో సమాధానం చెప్తుంది. నేను ఎక్స్ప్లోర్ చేసుకోవడానికే కదా ఒక డీజే కింద అంత పెద్ద ఈవెంట్లో అవకాశం తీసుకుని నేను గోవా వెళ్ళాను. ఈవెంట్ జరుగుతున్న టైంలో 3వ రోజుకే రాజా రవీంద్ర గారు నాకు కాల్ చేశారు, చేసి అమ్మా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మనోడు పూర్తిగా గారి తెప్పేస్తున్నాడు. అంటే నైబర్స్ కదా, వాళ్ళ నైబర్స్ కదా, రాజా రవీంద్ర గారు వీళ్ళు నైబర్స్ కాబట్టి ఒక పెద్ద మనిషిగా ఆయన చెప్పినటువంటి మాటకి అమ్మాయి గౌరవించి వచ్చిన తర్వాత రవీంద్ర గారితో సందర్భంలో హర్యానా ఇలా మాట్లాడిందండి, నా కుటుంబ విషయాలను జోక్యం చేసుకుంటే నాకు నచ్చలేదండి అంటే, కొన్నాళ్ళ తర్వాత ఆ అమ్మాయి పిలిచి ఈ అమ్మాయికి సారీ చెప్పినటువంటి ఆడియో క్లిప్ ఉన్నాయి. హర్యానాకు సంబంధించి 2, ఆ రిద్య అనేటువంటి అమ్మాయికి సంబంధించినటువంటి వివరాలు పోలీస్ స్టేషన్లో వినిపించాం, పెన్ డ్రైవ్లో ఈరోజు కోర్టుకు కూడా సబ్మిట్ చేస్తాం. ఇది నా మ్యూజిక్ ఫెస్టివల్కి నాకు ఫస్ట్ వచ్చిన ఆపర్చునిటీ అండి. గోవా ఆర్టిస్టులు అందరి పేరుతో పాటు నా పేరు కూడా ఉంటుంది, లావణ్య. 2021 అక్టోబర్ 13th అప్లోడ్ చేసిన పిక్చర్ ఇది నా ఇన్స్టాగ్రామ్లో. ఇది నాకు ఫస్ట్ వచ్చిన ఆపర్చునిటీ. దీని గురించి నేను అక్కడ ఉన్నాను, అక్కడ ఉంటే నాకు హర్యానా కాల్, ఎంత వస్తుంది ఏంటి నీకు దానికి అని అడిగింది. ఇది నాకు ఆపర్చునిటీ, ఇప్పుడు నేను 0 నుంచి స్టార్ట్ చేస్తున్నాను, దీనికి పేమెంట్ అన్నది ఏం లేదు. ఆపర్చునిటీ అవకాశం రావడం అన్నదే చాలా ఎక్కువ, డబ్బులు అన్నది ఏం పే చేయరు. మేబీ దీని నుంచి వెళ్తూ ఉంటే ఒక 6 నెలలకు ఏమంత పేమెంట్ అయితే స్టార్ట్ అవుతుంది అని అంటే, అవునా అనుకుంటూ వెటకారంగా వెక్కిలిస్తూ మాట్లాడుతూ నాకు ఇప్పుడు 50,000 వస్తాయి, ఎంతైనా ఇంతేలే అనుకుంటూ ఫిలిం ఇండస్ట్రీ అని ఒక యాక్ట్రెస్ అని లేదా ఒక యాంకర్ అని గొప్పగా మాట్లాడుతుంటే నేను చెప్పానప్పుడు, నువ్వు చూస్ చేసుకుంటున్న దారి నేను చూస్ చేసుకోలేక కాదు, ఒక ఉమెన్వి నువ్వు ఇప్పుడు అంటే ఆవిడ మళ్ళీ నా ఇంట్లో నా రూమ్లో ఉండి మాట్లాడుతున్న కావాలనుకుంటుంది. ఇప్పుడు ఎక్కడున్నావో అని అక్కడి నుంచి సమాధానం నీకు అలాగే చెప్పగలను, దయచేసి నీ పన్ను చూసుకో అని. అక్కడ నాకు అమ్మాయికి నాకు ఘర్షణ జరిగింది, అది విత్ రికార్డింగ్ ఉంది నా దగ్గర. నేను టైం వచ్చినప్పుడు నేను అది కూడా సబ్మిట్ చేస్తాను. ఆ తర్వాత పెళ్లికి సంబంధించినటువంటి ఆధారాలు మీకు ఏమైనా చూపించిందా? ఆ తర్వాత మీరు రాజధానితో మాట్లాడి అల్లుడిగా మీ ఇంటికి తీసుకెళ్తారని వ్యవహారాలని